కేసీఆర్కి అదేదో అంటారు కదా, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అట్లాగే ఉంది. 1 by 1 బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు, అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలే వెళ్ళి కాంగ్రెస్లో చేరితే సీట్లు ఇస్తానన్నా వద్దని చెప్పి అటు బీజేపీకి వెళ్ళిన వాళ్ళు మరికొంతమంది. ఇప్పుడు చూస్తే తాజాగా ఏకంగా మండలి చైర్మన్ పోస్టు తీసుకున్నటువంటి గొత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయాడని, ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైందంటూ స్టేట్మెంట్. అంటే కేసీఆర్కి శత్రువు కాకుండా జాగ్రత్త. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలోకి చేరానని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, కొన్ని నెలగా అపాయింట్మెంట్ అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదు అని చెప్పారు. బీఆర్ఎస్లో లిల్లీ ఫుట్స్ ఉన్నారని చెప్పారు. వాస్తవంగా లిల్లీ ఫుట్ అంటే నిజంగా కేసీఆర్ అనాలి. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్లో అంతే అహంకారం, నియంతృత్వం ఇంకా పోలేదు. కానీ కేసీఆర్ని పొగుడుతా పక్కన ఉన్నటువంటి వాళ్ళని తిట్టేటటువంటి దరిద్రపు దౌర్భాగ్య పరిస్థితి. రేపో మాపో ఈయన కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయేటట్టున్నారు.